స్వామి, ఇప్పుడు మీరు చెబుతూ మోక్షానికి పుణ్యం కూడా అడ్డమే అన్నారు. అది ఎలా అవుతుంది? మోక్షానికి పుణ్యం ఎలా అడ్డుగట్ట అవుతుంది? అంటే ఇప్పుడు ఈ పుణ్యాలు పాపాలు, పుణ్యం ఉంటే స్వర్గలోకాదులు వస్తాయి, పాపం ఉంటే నరకాదులు వస్తాయి. కాబట్టి ఈ పుణ్యము పాపం రెండు నాకు అవసరం లేదు, నీ యొక్క భక్తియే నాకు కావాలి, నీ యొక్క యోగమే నాకు కావాలి, నీ యొక్క జ్ఞానమే నాకు కావాలి అని వాటి మీద ఆసక్తిని వదిలేయాలన్నమాట. అలాగే జీవన్ముక్తి సాధన అంటే ఏమిటి? ఆ జీవన్ముక్తి సాధనకి ఎలా చేసుకోవాలి? తత్వజ్ఞానాన్ని ఎలా పొందాలి? మనోనాశనం ఎలా చేసుకోవాలి? వాసన క్షయం ఎలా జరగాలి? చాలా మంచి ప్రశ్న. చక్కగా ఇప్పుడు జనక చక్రవర్తి అని ఒక మహాత్ముడు ఉన్నాడనమాట, చాలా గొప్పవాడు అనమాట. ఆయన చక్రవర్తి అయినప్పటికీ కూడా 100 పనులుండా వదిలి స్నానం చేయాలి, ఆరోగ్యంగా ఉంటాం. 1000 పనులుండా వదిలి భోజనం చేయాలి, శక్తివంతంగా ఉంటాం. 1,00,000 పనులుండా వదిలి దాన ధర్మాలు చేసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. కోటిం త్యక్త్వా హరిం భజేత్, 1,000,000 పనులుండా వదిలి చక్కగా వేదాంత విచారణ, భక్తి విషయాలు, జ్ఞాన విషయాలని మనం రోజు కొంతసేపు జరుపుకోవాలన్నమాట. ఆ చక్రవర్తి గారు చాలా గొప్పవాడు కనుక చక్రవర్తి అయినప్పటికీ కూడా అన్ని పనులు పక్కన పెట్టేసి రోజు వేదాంత విచారణ చేసేవాడు. ఒక పండితుడు వచ్చి చక్కగా ఈ గ్రంథాలన్నింటిని గురించి చెప్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ ఉపన్యాసం చెప్తూ ఉండగా ఒక విషయం వచ్చింది. ఏమిటి అని అంటే, గుర్రం మీద స్వారీ చేసేటువంటి వాడు గుర్రానికి జీన్ అని ఒకటి వేస్తాడు. దానికి ఆ పక్క ఈ పక్క 2 రింగులు ఉంటాయి, దాన్ని రికాబు అని అంటారు. ఒక రింగులో కాలు పెట్టి జంప్ చేసి గుర్రం మీద కూర్చొని మరొక రింగులో కాలు పెట్టే అంత సమయంలో ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఒక వాక్యం వచ్చింది. అప్పుడు జనక చక్రవర్తి గారు, ఏమండి మరి అయ్యా బ్రాహ్మణోత్తమ, మరి నాకు ఆ విధంగా జ్ఞానం కలిగిస్తారా అని అడిగారు. అయ్యా మాకు చెప్పడం వరకే కానీ అంత శక్తి నాకు లేదు అని ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు. సరే, అక్కడి నుంచి ఈ విషయం మీద ఆయన బాగా దృష్టిని ఏకాగ్రత చేసి ఎవరిచ్చినా ఈ ప్రశ్న అడుగుతూ ఉండేవారు, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆఖరికి మరి జనక చక్రవర్తి అదృష్టమానంటూ అష్టావక్ర మహాముని అనేటువంటి ఒక మహాత్ముడు వచ్చాడు. అష్ట అంటే 8, వంకర అంటే శరీరం 8 వంకరలుగా ఉంటుంది అనమాట. వాళ్ళ తండ్రి యొక్క శాపం చేత ఈయనకి 8 వంకరలు వచ్చినాయి అన్నమాట. ఆ తండ్రి ఎందుకు శపించాడు అనేది ఒక ప్రశ్న కదా. అమ్మ కడుపులో ఈయన ఉన్నాడు, అయితే ఈయన కారణ జన్ముడు అనమాట కాబట్టి ఆయన సిద్ధపురుషుడు, కారణ జన్ముడు. అయితే ఆ తండ్రి గారు చాలా బ్రాహ్మణోత్తముడు. విద్యార్థులకి ఆ వేదం నేర్పుతూ స్వరంలో కొంచెం తప్పు పలికాడు. అప్పుడు నాన్న తప్పు పలుకుతున్నావు అని అన్నాడు. ఏమిరా నువ్వు పుట్టకముందే ఎంత అడవాడు చేస్తున్నావు, నీ శరీరం 8 వంకర్లవుగాక అన్నాడు. నాన్నగారు శరీర వంకర్లైనా ఆత్మ ఏమి వంకర్ల కాదు అన్నాడు. శభాష్ నాయన, నువ్వు చాలా గొప్ప జ్ఞానివి, నీ చరిత్ర మరి భారతదేశ చరిత్ర నిలిచిపోవాలని దీవించాడు. సరే, ఆయన అష్టావక్ర మహర్షి అని పేరు పొందాడనమాట. ఆయన ఈ జనక చక్రవర్తి రాజ్యంలోకి వచ్చాడు. వచ్చి ఒక చెట్టు కింద హాయిగా కూర్చున్నాడు. పక్కన ఒక ఆయన ఉంటే, నాయన ఎవరిది రాజ్యం ఏమిటి అని అడిగాడు. ఇది జనక చక్రవర్తి రాజ్యము, వారు ఏదో కొన్ని ప్రశ్నలు అడుగుతారు, చెప్పకపోయినట్లయితే వాళ్ళకి జైల్లో పెడుతున్నాడు, కాబట్టి ఈ ప్రమాదం నీకింద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. అదేం కాదయ్యా, మీ చక్రవర్తి గారు ఏవి ప్రశ్నలు అడుగుతారో వాటన్నిటికీ అద్భుతంగా నేను సమాధానం చెప్పగలిగిన శక్తి నాకు ఉన్నది, తీసుకెళ్ళు మీ రాజుగారి దగ్గరికి అన్నాడు. ఇంకా ఆనందంగా ఆయన తీసుకెళ్ళాడు. సభ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. జరుగుతుంటే మరి అక్కడ గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. ఏకవేదులు, ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులు అందరూ పండితులు ఉన్నారు, మహాపండితులు ఉన్నారు. అక్కడ ఈయన చూడగానే వాళ్ళందరూ కూడా పకపక నవ్వారు. ఎందుకని? శరీరం 8 వంకరలుగా ఉంది కాబట్టి. ఈయన ఇంకా గట్టిగా నవ్వాడు. అప్పుడు జనక చక్రవర్తికి చాలా ఆశ్చర్యం కలిగి, ఈయన ఎవరో మహాత్ముడు ఉన్నాడని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మహాత్మా, మరి మా ప్రజలు తమ శరీరం వంకరగా ఉందని నవ్వారు, తమరు ఎందుకు నవ్వుతున్నారో సెలవిస్తారా అని చక్కగా మృదు మధురంగా గౌరవంగా అడిగారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, జనక చక్రవర్తి సభ అంటే బ్రహ్మాండమైనటువంటి జ్ఞానులు, మహాత్ములు, జీవన్ముక్తులు ఉంటారని అనుకున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళందరూ అజ్ఞానులేను, అందుకు నాకు నవ్వొచ్చింది అన్నారు. అదేంటి స్వామి అని అంటే, దృష్టి 3 రకాలుగా ఉంటుంది. చర్మ దృష్టి, గుణదృష్టి, బ్రహ్మ దృష్టి, అదే పరమాత్మ దృష్టి. చర్మ దృష్టి అంటే అందరికి ఉండేదే, మనుషుల, పశువుల, పక్షుల అని చూస్తుంటాం కదా. ఇది గుణదృష్టి అంటే ప్రతి వారిలో మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. ధర్మరాజుకి చెడ్డవాడు కనపడ, దుర్యోధనుడికి మంచివాడు కనపడ.
ఇది గుణదృష్టి అని అంటారు. ఇతరులు గుణాలతో మనకు పని లేదు, ప్రతి ప్రాణి భగవంతుడే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యతజ్ఞానం మతం మమ. ఓ అర్జున, నేను అందరి యొక్క హృదయాల్లో జ్ఞాన స్వరూపంగా ఉండాను. అన్నీ మనకు తెలుస్తున్నాయి. ఆ తెలుసుకునే తెలివినే జ్ఞానం అంటారు. కాబట్టి మీ అందరిలో నేను జ్ఞానస్వరూపంగా ఉండాను. ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మే నేనని గురుబోధ ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో ఆయన్ని జ్ఞాని అంటారు. జ్ఞాని త్వాత్మైవ మే మతం. జ్ఞానినే నేను, నేనే జ్ఞానిని అని భగవంతుడు చెప్పాడు కనుక అటువంటి జ్ఞానం ఇక్కడ ఎవరికి లేదు అని చెప్పి నవ్వుతూ చెప్పాడు. అప్పుడు జనక చక్రవర్తికి చాలా ఆనందమైపోయి, మహాత్మా, గుర్రాన్ని తెప్పిస్తాను, నాకు ఈ డౌట్ ఉంది, మరి జ్ఞానాన్ని కలిగిస్తారా గుర్రం మీద కూర్చున్నంత లోపల అంటే, ఓ అవలేలుగా కలిగిస్తాను, అదంత పని అన్నాడు. రాజుగారికి చాలా ఆనందమైపోయి గుర్రాన్ని తెప్పించి అక్కడ నిలబెట్టాడు. కలిగించండి జ్ఞానం అన్నాడు. జ్ఞానం కలగాలంటే నన్ను గురువుగా మీరు స్వీకరించాలి అన్నాడు. ఓ మిమ్మల్ని గురుదేవులుగా స్వీకరిస్తున్నాను అన్నాడు. అయితే ఈ జ్ఞానబోధ రహస్యంగా ఏకాంతంలో చెప్పాలి, మామూలు విషయాలైతే పబ్లిక్గా చెప్పొచ్చు, కానీ ఈ మంత్ర బోధ ఇవన్నీ కూడా కొంచెం ఏకాగ్రతలో చెప్పాలి. ఏకాంత ప్రదేశానికి అరణ్యంలోకి వెళ్దాం పదా అని చెప్పాడు. సరే, ఆ గుర్రాన్ని తీసుకున్నారు, కొంత సైన్యాన్ని తీసుకున్నారు. ఈ జనక చక్రవర్తి, ఆ అష్టావక్ర మహర్షి వెళ్ళారు. సైన్యాన్ని దూరంగా వెళ్ళమన్నారు. గుర్రం మీద రింగులో కాలు పెట్టాడు. కలిగించండి అన్నాడు. మరి గురువుగారికి దక్షిణ ఇవ్వాలి, నాకు గురుదక్షిణ ఇవ్వగలవా అని అడిగారు అష్టావక్ర మహర్షి. ఓ తప్పకుండా ఇస్తాను, మీకేం కావాలో అడగండి గురూజీ అన్నాడు. అందరినీ తిప్పలు పెట్టేది, కష్టపెట్టేది మనసు. నా మనసు ఏం బాగోలేదని అంటారు. కాబట్టి ఈ మనసుని, నీ మనసుని నాకు గురుదక్షిణగా ఇచ్చేయి అన్నాడు. ఇచ్చేశాను గురుదేవా అన్నాడు. ఇప్పుడు మనసు ఎవరిదైపోయింది? గురువుగారికి సమర్పించేశాడు. ఈయన నిశ్చలంగా ఉండిపోయినాడు. ఇక గుర్రం అలా కాసేపు ఉండి అది వెళ్ళిపోయి మేత వేసుకుంటా ఉన్నది. ఈయన మాత్రం అలాగే నిలబడిపోయి ఉన్నాడు. ఈ సైన్యం ఎంతసేపు చూసినా పిలుపు రాల. ఏమిటని వచ్చి చూస్తే రాజుగారు అలా కదలకుండా నిలబడిపోయి ఉన్నాడు. అప్పుడు ఏదో మంత్రం పెట్టాడు ఆయన. అయ్యో ఎంత ప్రమాదం జరిగింది మా రాజుగారి, కానీ రాజుగారిని ఇక రాజ్యానికి తీసుకెళ్ళి సకల ఉపచారాలు చేస్తున్నారు, కానీ కదట్లా మెదట్లా అలాగే ఉన్నాడు. ఇక ప్రధానమంత్రి చాలా తెలియగలవాడు. ఆ స్వామి ఎక్కడున్నాడో తీసుకురండి ఎతికారంటే ఎతగ్గా ఆయన ఆ గుహలో హాయిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, రండి మహాత్మా, మా రాజుగారికి ఏం చేశారు, అలా బీసుకుపోయినాడు అన్నాడు. పద మీ రాజుగారికి నేనేమి చేయలేదు, వెళ్దాం పదండి అని వచ్చి, జనక చక్రవర్తి అన్నాడు. మళ్ళీ మనసు వచ్చేసిన తర్వాత, ఆ గురుదేవ పాహిమాం రక్షమాం, నన్ను రక్షించండి, కాపాడండి, నా జ్ఞానాన్ని కలిగించండి అన్నాడు. అప్పుడు చెప్తాడనమాట అష్టావక్ర మహర్షి, ముక్తిమిచ్చేసి చేత్తాత. నువ్వు తాత అంటే ఓ నాయన, నిజంగా నీవు మోక్షాన్ని కోరినట్లయితే క్షమార్జవ దయా తోషం సత్యం పీయూషవద్ భజ. కొన్ని సద్గుణాలని అమృతంలాగా స్వీకరించాలి, చెడ్డ గుణాలని విషంలాగా వదిలేయాలి. విషవత్యజ, ప్రపంచ వ్యామోహాలని వదిలేసి విషంలాగా ఆ సద్గుణాలని అమృతంలాగా భజించాలి. ఏమిటి ఆ సద్గుణాలు? ఎన్నో ఉంటాయి, వాటిలో కొన్నిటిని చెప్తున్నా అని విను అని చెప్పాడు అష్టావక్ర మహర్షి. క్షమ, ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు అనేది మన జీవితానికి ఒక వరం లాంటిది అన్నమాట. ఆ ఓర్పు ఎప్పుడైతే కలిగి ఉంటామో సాధన బాగా పట్టుదలగా చేస్తామో పరమాత్మ నేను, ఇదంతా పరమాత్మ మయమనే హై లెవెల్కి వెళ్ళిపోతారు. ఈ ఓర్పు ఎలా ఉండాలి అని అంటే, శివాజీ చక్రవర్తి దైవాంశ సంభూతుడు అనమాట. ఆయనకి జగన్మాత దర్శనమిచ్చి ఖడ్గాన్ని ఇచ్చింది అనమాట. మన భారత సాంప్రదాయాన్ని నిలబెట్టమని ఖడ్గాన్ని ఇచ్చింది అనమాట అమ్మ దీవించి. అటువంటి గొప్పవాడు. ఆయనకి గురువుగారు ఎవరంటే సమర్థ రామదాస్, మహా అవతార పురుషుడు, కారణ జన్ముడు అనమాట. ఆయన గురువుగారు అనమాట. ఆ గురువుగారు ఈ శివాజీ చక్రవర్తిని చూడాలి అని చెప్పి కొంతమంది శిష్యులతో ప్రయాణమై శివాజీ రాజ్యానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే పూర్వకాలం ఈ వాహనాలు సౌకర్యాలు తక్కువ కదా, ఎప్పుడో కదా, చాలా కాలం అయింది కదా. అందుకని ఈయన నడుస్తూ వచ్చేసరికి దాదాపుగా 11 గంటలు అయిపోయింది. వేసవకాలం, పైన ఎండగా ఉంది, లోపల ఆకలి అవుతూ ఉంది అందరికీ. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే దాని కింద కాసేపు కూర్చుందాము, ఇక రాజ్యం దగ్గరికి వచ్చింది అని చెప్పి చెట్టు కింద కూర్చున్నారు. వీళ్ళకేమో ఆకలి అవుతుంది. ఆ చెట్టుకి చుట్టూ చెరుకు తోటలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. చెరుకు బాగా బలంగా బాగా పెరుగుంది. మరి వీళ్ళందరికీ ఆకలి అవుతుంది. గురుదేవ, తలా ఒక చెరుకు గడ తెచ్చుకోమంటారా అని అడిగారు.
మరి మనది కాదు కాబట్టి తెచ్చుకోండి అని చెప్పలేదు, ఆకలితో ఉన్నారు కాబట్టి వద్దని చెప్పలేదు, మౌనంగా ఉన్నారని చెప్పి తలా ఒక చెరుకుగడ తెచ్చుకొని గురుగారి దగ్గర ఒక చెరుకుగడ పెట్టారు. శిష్యులేమో తిన్నారు, గురుగారు మాత్రం తినలేదు. అంతా అయిపోయిన తర్వాత తోట యజమాని వచ్చాడు. ఆయన కోపం వచ్చి ఆ చెరుకుగడ తీసుకుని అందరిని ఈపు మీద ఒక్కొక్క దెబ్బ వేశాడు, వాతలు తేలిపోయాయి. సరే ఇక వీళ్ళు తప్పు వీళ్ళదే కాబట్టి ఇక వీళ్ళు వచ్చేసినారు. ఆ రాజుగారి దగ్గరికి శివాజీ దగ్గరికి రాగానే జై రఘువీర సమర్థ అని ఒక కేక పెట్టారు. కేక పెట్టగానే ఆయన చక్కగా వచ్చేసి గురుగారి యొక్క కంఠధ్వనిని గుర్తుపట్టి చాలా ఆనందంతో పరవశించిపోయి చక్కగా కాగితం మీద రాజ్యమంతా తమ సమర్పిస్తున్నాను గురుదేవా, ఇట్లా మీ దాసాన దాసుడు, మీ భక్తుడు, మీ సేవకుడు శివాజీ చక్రవర్తి అని కాగితం రాసి జోల్లో వేశారు. అది చూసుకున్నారు గురువుగారు. అయ్యా శివా, మా సాధువులకు మాకెందుకు రాజ్యం మా గురువుగారు మాకు ఇచ్చారు కాబట్టి మాదనుకుని గురు రాజ్యం అనుకుని రామరాజ్యంలాగా పాలించు, లోకానికి మేలు చేయి అని చెప్పాడు. అందరూ లోపలికి వెళ్ళారు, భోజనాలు చేసుకున్నారు. తర్వాత ఇక సాయంత్రానికి శివాజీ గారికి ఒక సంకల్పం కలిగింది. మా గురుదేవులు పాపం ఎండలో నడిచి వచ్చారు, ఆయిల్ బాత్ ఇద్దామని చెప్పి తల మీద నూనె అంటారు, ఈపికి రాయిపోతే వాతుంది. గురుదేవా ఏమిటి వాత ఇలా ఏంటి అని అంటే అప్పుడు శిష్యులు చెప్పారు, అయ్యా ఇట్లా జరిగింది అని విషయం అంతా చెప్పారు. అప్పుడు రాజుగారికి చాలా కష్టమైంది. సరే స్నానం అయిపోయింది, రాత్రి అంతా అయిపోయింది. తెల్లవారి సింహాసనం మీద గురువుగారిని కూర్చోబెట్టాడు. ఈయన రాముల వారి దగ్గర, సీతమ్మ తల్లి దగ్గర ఆంజనేయ స్వామిలాగా శివాజీ గారు కూర్చున్నాడు. ఈ లోపల భటులను పంపించాడు, ఎవరో ఆ రైతు తెలుసుకోమని. ఆయన పట్టుకుని వచ్చారు. ఇక సింహాసనం మీద ఈ స్వామీజీని చూడగానే ఆయనకి ప్రాణం పోయినంత పని అయింది. అయ్యో రాజుగారి గురువుగారా అని నాకు తెలుసుంటే ఇంకా 10 గంటలు నేనే ఇచ్చేవాడిని, ఎంత పొరపాటు నా పని గోవింద ఈరోజు అని గడగడ వణికిపోతున్నాడు. అప్పుడు శివాజీ చక్రవర్తి చెప్పాడు, గురుదేవా నిన్న తమనే తమ శిష్యుల్ని బాధించేటువంటి రైతు ఈయనకేమి శిక్ష చెప్పమంటారు అన్నాడు. అప్పుడు ఈయన కొండంత ఓర్పుతో, ఆకాశం అంత ఓర్పుతో, శివాజీ ఈ వీరికి ఎన్ని ఎకరాలు భూమి ఉంటే అన్ని ఎకరాలకి ఇక శిస్తు అడగొద్దు, అదే శిక్ష అన్నాడు. ఇక ఆయనకు పోయిన ప్రాణం బయటకు వచ్చినట్టుగా చక్కగా ఎంతో ఆనందపడి లోపలికి వచ్చినట్టుగా భక్తితో ఆ గురుదేవుని యొక్క పాద పద్మాల మీద పడిపోయి చక్కగా వేడుకుంటాడు అనమాట. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళు ఇలా ఉండారని చెప్పి చక్కగా సరే స్వామీజీ దీవించాడు. ఇది అయిపోయింది. క్షమ, ఓర్పు కలిగి ఉండాలి. ఆర్జవం అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనః. మనసులో ఏ సంకల్పం కలిగిందో అదే చెప్పాలి, అదేవిధంగా చేయాలి. ఇప్పుడు తిరుమల వెళ్ళాలనే సంకల్పం కలిగింది. ఇంట్లో భార్య గారికి, పిల్లలకి చెప్పాడు, నేను ఇలా తిరుమల వెళ్ళొస్తానని. వెళ్ళాడు, భగవంతుని దర్శనం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఆ లడ్డు ప్రసాదం ఇంట్లో అందరికీ పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? 3 ఒక్కటిగా ఉన్నాయి. సంకల్పం, చెప్పటం, వెళ్ళి రావడం. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు, దాన్ని ఆర్జవం అంటారు. ఈ దైవ మార్గంలో గొప్పవాళ్ళం కావాలంటే ఆర్జవం ఉండాలన్నమాట. క్షమార్జవ, దయగల హృదయమే భగవన్ నిలయం అనేది మన మలయాళ స్వాముల వారి యొక్క అమృతమైనటువంటి వాక్ అన్నమాట. కాబట్టి ప్రతివారు కూడా హృదయంలో దయ అనేది ఉన్నట్లయితే జన్మ ధన్యమైపోద్ది. వాళ్ళు 10 మందికి మేలు చేస్తారు. దయ లేని వాళ్ళు మేలు చేయలేరన్నమాట. ధన్యోస్తు కోయోస్తు పరోపకారి. ప్రపంచంలో ధన్యుడు ఎవరంటే చక్కగా భగవంతుడు అనమాట. దయగలవాడే భగవంతుడు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. దయ, తోషం, సంతోషంగా ఉండాలి. మరి ఆ విధంగా దయ, సంతోషంగా ఉండాలి. ఆ విధంగా సత్యం. కాబట్టి సత్యంగా, ధర్మంగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి జ్ఞానం కలిగి వాళ్ళు నేను బ్రతికుండగానే జీవన్ముక్తుణ్ణి అనే భావం కలుగుతుంది. అందుకని అష్టావక్ర మహర్షి ముక్తాభిమాని ముక్తః బద్ధాభిమాని బద్ధః కిం వదంతి సత్యేయం యా మతి సా గతిర్భవేత్. ఈ విధంగా తెలుసుకొని నేను గురుగారు ఏం చెప్తున్నాడు, నీవు సాక్షాత్ భగవంతుడివి, భగవంతుడైనటువంటి నీవు నిత్యముక్తుడివి. నిత్యముక్తుడు అనగా నువ్వు బ్రతికొండగానే ముక్తుడు అయిపోయినావు అంట. దీన్ని జీవన్ముక్తుడు అని అంటారు. కాబట్టి ఈ జీవన్ముక్త స్థితి మనకు కలగాలంటే ఈ విధంగా సద్గుణాలు ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానబోధ ద్వారా నేను పరమాత్మని తెలుసుకుంటారు. బ్రతికొండగానే నేను పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో ఆయన భగవంతుడు ముక్తుడు కాబట్టి ఆ ముక్తమైన పరమాత్మ నేనేనని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన్ని జీవన్ముక్తుడు అని అంటారు. కాబట్టి ఈ విధంగా చక్కగా అందరూ కూడా జీవన్ముక్తులు కావాలి అనేది శాస్త్రం యొక్క అభిప్రాయం అన్నమాట. తత్వజ్ఞానం ఎలా వస్తుంది? తత్వజ్ఞానం అని అంటే తత్వజ్ఞానానికి 2 సాధనలు ఉంటాయి.
బాహ్య సాధనలు, అంతరంగ సాధనలు. బాహ్య సాధనలు నిష్కామ కర్మ ఉపాసన, తర్వాత చక్కగా ఉపాసన అంటే భక్తి. ఈ రెండు బాహ్య సాధనలు. అంతరంగ సాధనలు అంటే గురువుగారి దగ్గర వేదాంత విచారణ చేయాలి. నేనంటే ఎవరు, ప్రపంచం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, శ్రవణం చేసిన దాన్ని మరలా మనం చింతన చేసుకోవాలి. దీన్ని మననము అంటారు. గురువుగారు ఏం చెప్పారు, ఓహో జీవబ్రహ్మ ఐక్యాన్ని చెప్పారు. జీవబ్రహ్మ ఐక్యం ఎలా అవుతుంది అని అంటే, జీవ బ్రహ్మాభిన్న, జీవుడు పరమాత్మ కంటే వేరు కానే కాదు. తెలియకపోవటమే జీవత్వం, తెలుసుకుంటే బ్రహ్మత్వం. కాబట్టి ఈ విధంగా విచారణ చేసి విన్నదాన్ని మరలా మననం చేస్తే అభేద సాధక యుక్తి అంటారు. భేద బాధక యుక్తి ఏమిటి అని అంటే, జీవబ్రహ్మ భేద మిథ్య. జీవుడు దేవుడు వేరు అనుకుంటాం వాస్తవం కాదు, ఒకటే అనుకుంటాం జ్ఞానం, ఇది సత్యమని ఈ విధంగా విచారణ చేసి విన్నదాన్ని మరలా దాన్ని ఊహాపోహలతో దాని కలిగిన జ్ఞానాన్ని పెంచుకుంటాడు. దీన్ని మననం అంటారు. ఈ రెండిటి ద్వారా ఒక నిశ్చయానికి రావాలి. నేను అని అంటే ఈ శరీరం కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, లోపలుండే జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ. దాన్నే ప్రత్యేగాత్మ అంటారు. ఈ శరీరంలో మనం ఉన్నప్పటికీ కూడా శరీరం కంటే వేరుగా ఉంటాం. ఆ వేరుగా ఉండే దాన్ని మన ఆత్మని ప్రత్యేగాత్మ అంటారు. ఈ ప్రత్యేగాత్మైనటువంటి పరమాత్మే పరమాత్మే ప్రత్యేగాత్మ. కాబట్టి వ్యవహారం కోసం ఇక్కడ ప్రత్యేగాత్మ అన్నారు, అంతటా ఉండేదాన్ని పరమాత్మ అన్నారు. అంతటా ఉండే పరమాత్మే నేనుగా ఉన్న ప్రత్యేగాత్మ, మనలో ఉండే ప్రత్యేగాత్మ. కాబట్టి ఈ విధంగా తెలుసుకొని చక్కగా పరమాత్మని నేను అని ఎవరైతే తెలుసుకుంటారో వారి జన్మ ధన్యమైపోతుంది.